హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి దాదాపు 32,000 పైచీలకి పోస్టులు అయితే రానున్న కాలంలో రాబోతుంది. రానున్న కాలం అంటే ఇంకేమీ కాదు, 2025 జనవరిలో పెద్ద నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్ ఉండడం అయితే జరుగుతుంది. దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కాబట్టి మీరెవరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి దాదాపు 32,000 పైచీలకి పోస్టులు అయితే రాబోతున్నాయి. ఇందులో కేటగిరీ వైజ్ ఉంటాయి. సిగ్నల్ అండ్ టెలికామ్ అవ్వచ్చు, నెక్స్ట్ టెక్నీషియన్స్ పోస్టులు అవ్వచ్చు, నాన్ టెక్నికల్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయి. సో ఈ కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని, నెక్స్ట్ పోస్ట్ వైజ్ పోస్టులు ఎన్ని అనేది పూర్తిగా మనకి 23 జనవరి 2025లో విడుదలయ్యే నోటిఫికేషన్లో పొందుపరుస్తారు. ప్రెజెంట్ అయితే మనకి అఫీషియల్గా వెబ్ నోట్ అనేది పంపించడం జరిగింది. మీకు అది వేస్తాను నేను పక్కన. ఆ వెబ్ నోట్లో ఏమంటే ఇవ్వడం జరిగింది, మనకి దాదాపు ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ మధ్యన మనకి నోటిఫికేషన్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఏజ్ అందరికీ పెరుగుతుంది. కాబట్టి ఏజ్ ముందు మనం చూసుకుందాం. ఏజ్ అనేది ప్రతి అభ్యర్థికి 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఇందులోని ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. ఈడబ్ల్యూసీ కేటగిరీకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీకి యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం 3 years అనేది ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే దాదాపు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ విధంగా ఏజ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి చాలా మంచి అవకాశమే ఉంది. అయితే ఇంత భారీ నోటిఫికేషన్ మనకి వచ్చే సంవత్సరంలో ఫస్ట్ మంత్లోనే, వచ్చే ఏడాది ఫస్ట్ నెలలోనే మనకి రావడం అనేది పెద్ద విశేషం అండి. మనకి ఏపీలో కూడా చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకి వచ్చే సంవత్సరం పూర్తిగా నోటిఫికేషన్స్ ఇయర్గా మనం అయితే చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి యాస్పిరెంట్కి ఇది ఒక మంచి అవకాశం. సో ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా చదవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా మీ డైలీ లైఫ్లో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మేము ముందు పెడతా. సొల్లు మాత్రం వేయను, సోదైతే చెప్పను. ఖచ్చితంగా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్.